స్పష్టంగా ఈ విషయంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇందులో తనకు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. సుబ్బారావు అనే అడ్వకేట్ కి బిగ్ బాస్ కి వెళ్ళాలనేటువంటి సోకుంది, శ్రీముఖి అంటే క్రష్ ఉంది, తన మీద కూడా ఆర్గ్యుమెంట్ గా మాట్లాడాడు. రకరకాలుగా పాపులారిటీ కోసం మాత్రమే ఇది చేస్తున్నాడు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవనే విషయాన్ని ఆమె తెలియజేస్తున్నారు. దానికి ఎక్కడ దాకైనా రావడానికి తప్పకుండా నేను కూడా ఎక్కడికైనా సిద్ధమే. ఇప్పుడు మంగ్లీ గారు చేసిన ఆరోపణకి ఒక్క ఆధారం చూపించమనండి. పాప ఇప్పుడు బిగ్ బాస్ అంటే సోకు ఐఎమ్ నాట్ ఇప్పుడు నేను వచ్చిన వాడిని కాదు, నా 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీరు చూస్తే మీడియాలో కూడా నేను పెద్ద పెద్ద కేసుల్లో కూడా నేను అడ్వకేట్ గా ఉన్నా. సో పాపం ఇంకొక అమ్మాయి పేరు లాక్ రావడం అనేది ఎక్కడన్నా నేను ప్రస్తావించానా? ఇప్పుడు ఆవిడ ఏది చెప్తే అది నిజమైపోతుంది. ఒక్క ఆధారం చూపించమనండి. నిన్న ఏదో నాది ఒక వీడియో ఇట్లాంటివి చూపించారు, కొన్ని మీడియా వాళ్ళకి ఇచ్చారా? దాంట్లో ఏముంది ఏంటి అని మీడియా వాళ్ళకి ఇచ్చారా? ఆమె ఆరోపణలు చేస్తుంది. అది పూజారి నాగేశ్వరరావు గారు ఆఫీసులో ఏది మేము చెప్పాం కదా, మేము పూజారి నాగేశ్వరరావు గారు పిలిపించారు. ఏది ఈవిడ ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించినప్పుడు, ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేపించినప్పుడు నేను లిఫ్ట్ చేయకపోతే చాలా మంది గూండాలతో రౌడీలతో కూడా ఫోన్ చేస్తే నేను మాట్లాడకపోతే అంటే రెస్పాండ్ కాకపోయేసరికి పూజారి నాగేశ్వరరావు గారు ఆఫీసులో అది మీరు చూసుకున్నట్లయితే ఆ వీడియో కూడా ప్రెస్ రిలీజ్ చేయమనండి దమ్ముంటే. అదే ఇవ్వమనండి. ఇప్పుడు ఆరోపణలు ఆవు చేస్తుందా మేము చేస్తున్నామా? ఆమె ఉంటే ఇవ్వమనండి. ఇప్పుడే మీడియా సమక్షంగా నేను ఆమెను అభ్యర్థిస్తున్నా. ఆమె ఒక్క నిమిషం అండి, నేను మీడియా ముఖంగా నేను మంగ్లీ గారిని అభ్యర్థిస్తున్నా. ఒకవేళ నేను ఎక్కడన్నా చెప్పిన ఆలోచన గాని చెప్పిన మాటలు దాఖలాలు గాని ఉంటే దయచేసి మీడియాకి ఇవ్వమనండి. ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు నేను మీడియాకి ఫోటోలు ఇచ్చా, వీడియోలు ఇచ్చా, నేను ప్రతిదీ నాకు డబ్బులు ఆఫర్ చేసింది అది కూడా నేను డైరెక్ట్ గా చెప్పా. ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పింది అని చెప్పా, ఆయన పేరు కూడా మీ అందరికీ తెలుసు. తర్వాత ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేపించారు, ఆయన కూడా చాలా పాపులర్ అని కూడా తెలుసు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా నేను పోలీసులకు ఇచ్చా. మరి మీరు చేస్తున్నటువంటి అలిగేషన్ కి సంబంధించి ఒక్క ఆధారాన్ని ఎందుకు మీడియాకి ఇవ్వట్లేదు? మీడియాలో చెప్తున్నారు ఏదన్నంటే నేను బంజారా అని ఒక కులం కార్డు వాడుకుంటారు. అందరూ అలా ఉండరండి. ఇంకోటి ఇతను కూడా బంజారా చూడండి, వాళ్ళ ఎవరైతే ఇతను బంజారా బిడ్డని చెప్పండి, ఏమన్నా ఇతను కూడా ఈయన కూడా భయపెట్టించడం జరిగింది. డబ్బుల విషయంలో గానీ ఎక్కడ నా ఇన్వాల్వ్మెంట్ గానీ ఈ సంతకం పెట్టాను కానీ ఎవరికన్నా పెట్టుబడి పెట్టించమని చెప్పాను కానీ ఏదన్నా కానీ నా ఇన్వాల్వ్మెంట్ లేదు. కావాలనే సుబ్బారావు సుప్పు అవును సింగపోగు ఆయనే నా మీద కక్ష పెట్టుకుని ఎందుకు ఏమండి మంగ్లీ గారి మీద నాకు ఎందుకు కక్ష ఉంటది? నేను బాధితుల తరపున ఒక్క నిమిషం అందరూ వినండి, నేను బాధితుల తరపున కేసేసే వ్యక్తిని. మంగ్లీ నాకు 100 సార్లు ఫోన్ చేసింది అని చెప్పేసి నేను మీడియాకు కూడా చూపిస్తున్నా. చూడండి, మంగ్లీ నాకు 100 సార్లు ఫోన్ చేసింది, నేను లిఫ్ట్ చేయాలి. కనీసం నేను ఒక్కసారి ఫోన్ చేసినట్టయినా మంగ్లీ